చాలా మంది కపుల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు వాళ్ళకి అసలు ఏ రోజుల్లో కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది అనేది ఐడియా ఉండదు. సో ఇది అర్థం అవ్వాలంటే మనం నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. సో ఎవ్రీ మంత్ పీరియడ్స్ చాలా మంది ఉమెన్కి రెగ్యులర్గా వస్తుంటాయి కదా. ఈ రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి అని అంటే ఒక 28 to 30 days సైకిల్ ఉన్నప్పుడు మనం రెగ్యులర్ పీరియడ్స్ అంటాం అనమాట. సో అది కొంచెం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి. మనకి 21 to 35 days మధ్యలో ఎప్పుడు పీరియడ్ వచ్చినా కూడా మనం అది రెగ్యులర్ సైకిల్ కింద కన్సిడర్ చేస్తాము. సో లెస్ దెన్ 21 days కానీ మోర్ దెన్ 35 days కానీ వస్తున్నప్పుడు మనం దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అంటాం అనమాట. సో ఎవరికైతే రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయో వాళ్ళకి మనకి పీరియడ్ వచ్చిన అరౌండ్ 14th day మనకి ఓవ్యులేషన్ అంటే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట బాడీలో. సో మనకి బాడీలో ఎగ్ రిలీజ్ అయిన టైంలో ఎగ్ అనేది మనకి 48 hours 24 to 48 hours ఉంటుందన్నమాట. కరెక్ట్గా అయితే 24 hours ఉంటుంది. సో అండ్ స్పర్మ్ వచ్చేసి మనకి 72 hours వరకు మనకి స్పర్మ్ రిప్రొడక్టివ్ ట్రాక్లో సర్వైవ్ అవుతుంది అనమాట. సో ఈ టైంలో ఆ ఎగ్ రిలీజ్ అయిన ఫస్ట్ 24 hours కనుక మనకి స్పర్మ్ ఉన్నట్లయితే ఆ టైంలో మనకి ఎగ్ స్పర్మ్ ఫెర్టిలైజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట.